మంజు ఒకసారి ఇలా రా. మంజు, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి టైం పట్టేలా ఉంది. ఈలోగా మనం భోంచేసొద్దామా? అంటే వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే భోజనం అంటే మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో. చెప్పాను కదా టైం పట్టేలా ఉందని. అయినా డ్యూటీ చేయడానికైనా ఓపిక ఉండాలి కదా. నాకైతే బాగా ఆకలిగా ఉంది. ప్లీజ్ భోంచేసొస్తే ఒక పని కూడా అయిపోతుంది. సరే అయితే నేను బయటికి వెళ్ళి సాంబయ్య బాబాయిని లోపలికి పంపిస్తాను. ఇద్దరు కలిసి భోంచేయండి. మరి నువ్వు? నాదేముంది, నేను తర్వాత అయినా తింటాను. పాపం అయినా అసలే షుగర్ పేషెంట్, పైగా ఈ రోజంతా నిలబడే డ్యూటీ చేయాలి కదా. ఇంకాసేపు ఆగితే భోజనం చేసే టైం ఉంటుందో ఉండదో తెలీదు. పర్వాలేదు, నేను తర్వాత తింటాను, ముందు మీరు తినేయండి. సరే అలాగేలే. ఉండాలమ్మా, కొంచెం సేపు ఉండాలి. బాబాయ్, అమ్మా మీరు వెళ్ళి భోంచేసి రండి. అయ్యో రామా, ఇవాళ నేను భోజనం తీసుకురాలేదు. బయట డ్యూటీ కదా అని ఎప్పుడే వెళ్తాం కదా, అందుకే ఇంట్లో మా ఆవిడికి కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తెచ్చుకోలేదు. ఇక్కడే ఏదో తినేస్తాలే. బాబాయ్, మీకు అసలే ఆరోగ్యం బాలేదు, అందులోనూ బయట భోజనం అంటే మరి కాస్త ఆరోగ్యం పాడవుతుంది. పోనీ ఒక పని చేయండి బాబాయ్, నా భోజనం ఇస్తాను, తీసుకువెళ్ళి తినండి. నీ భోజనం ఇస్తావా? మరి నువ్వేం తింటావమ్మా? నేను తర్వాత అయినా తింటాను బాబాయ్, పెద్దగా నాకు ఆకలేం లేదు. ముందైతే మీరు తినేయండి. అసలే మీరు షుగర్ పేషెంట్ కదా, టైంకి తినకపోతే మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. అది కాదమ్మా. మీరు ఇంకేం మాట్లాడకండి. ఒక నిమిషం బాబాయ్. అలాగే అమ్మా. బాబాయ్, మీరిది తినేసిరండి. బంగారు తల్లి, నీకంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. నువ్వు చల్లగా ఉండాలమ్మా. వెళ్ళండి బాబాయ్. ఎన్నిసార్లు చెప్పాలే నీకు? వచ్చి ఇలా మధ్యలో దూరుతావు, ఇదేం బుద్ధే నీకు? నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు ఇష్టమున్న ప్లేస్ లో నాకు ఇష్టం వచ్చినట్టు దూరతాను. అడగడానికి నువ్వెవతివే? నన్నే ఎవతివి అంటావా నువ్వు? నిన్ను కాదు, ఎవరినైనా అంటానే. ఏంటి నువ్వు అనేది? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? వదలవే. ఎవతివే నువ్వు? ఏం చేస్తావు? మీరు మళ్ళీ మొదలెట్టారా? నేను చూస్తాను. నేనెక్కడ నిల్చుంటే ఏంటమ్మా ఇది? ప్రతిసారి ఇదే గొడవ, ఏంటిది? మీకు అప్పుడే చెప్పానా, గొడవలు పడితే మిషన్లు ఎవరికి రావు. నువ్వేమన్నా నీ డబ్బులు పెట్టి ఇప్పిస్తున్నావా ఈ మిషన్లు? ప్రతిదానికి మిషన్లు ఇవ్వను పోండి అంటున్నావు. నువ్వు పొమ్మనగానే పోవడానికి మేము ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చోలేదు. మరి ఆ రోజు మిషన్లు లేవు, ఏం లేవంటే గొడవ ఆపేసి సైలెంట్ గా వెళ్ళిపోయారు కదమ్మా. ఆ రోజంటే మా పేర్లు పేపర్ మీద రాయలేదు కాబట్టి నువ్వు చెప్పిన వాటికి సైలెంట్ గా ఆగిపోయాం. పేర్లు పేపర్ మీద రాసావు కాబట్టి మిషన్లు ఇవ్వను పో అంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? అబ్బో, ఎమ్మెల్యే గారు రాని నీ సంగతి చెప్తా. మా ఆడవాళ్ళందరినీ బెదిరిస్తున్నావని నీ తోట తీయిస్తా. ఏమనుకుంటున్నావు? అసలు ఈ పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? ఏమో సత్య. ఏమైంది? ఏమైందమ్మా? హలో, ఏంటి మేడం? హలో, ఏమైందమ్మా? చేయడానికి వచ్చారా? జాతర చూడడానికి వచ్చారా? ఇక్కడ గొడవ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? దయచేసి ఆగండి ప్లీజ్, నా మాట వినండి. దయచేసి ఆగండి. చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడుకుంటూ చెప్తే ఈ జనాలు వింటారా? ఆ మాత్రం దానికి మీరు పోలీస్ డ్రెస్ వేసుకొని బందోబస్తు అంటూ ఆగండి. ఆ బిల్డప్ ఒకటి. ఎవరైనా మంచి పోలీసు ఉంటే రమ్మను. ఈవిడ గారి వల్ల అయ్యేలా లేదు. భలే పోలీస్ ఆఫీసర్ వచ్చింది. అమ్మా అరవకండమ్మా. అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, మీరు ఇట్లా గొడవ పడద్దు. మీరు ఇట్లా గొడవ పడకుండా ఉంటే మనిషికి 2 మిషన్లు ఇస్తారు. మీరు ఇలా గొడవ పడ్డారంటే ఎవరికి ఒక మిషన్ కూడా ఇవ్వరు. మీ ఇష్టం. చూసారుగా,
కంట్రోలింగ్ అంటే ఇది. సీనియారిటీ మెయిన్. చెప్పు. ఇంకా సేపట్లో మన ముందుకు రాబోతున్నారు. అదిగో మాటల్లోనే మణియమ్మ గారు రాబోతున్నారు. మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వండి. మన ముద్దు బిడ్డ మణియమ్మ గారు ఇచ్చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ మమ్మల్ని వాతావరణం ఉందో. వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి. ఇదిగో మా వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి.